దేశ భాషలందు తెలుగు భాష లెస్స. సినిమా నటుల్లో అప్పట్లో ఎన్టీ రామారావు ఈ మాట చెప్పిండు. లేటెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ లండన్లో అక్కడున్న అభిమానులతో దేశ భాషలందు తెలుగు భాష లెస్స అని, తెలుగు భాష మీద ఎన్టీఆర్కు ఎంత ప్రేమో ఎంత మమకారమో అక్కడి అభిమానులతో ఈ మాట చెప్పించిన తర్వాత సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక RRR మూవీ రాజమౌళి ఏ ముహూర్తాన స్టార్ట్ చేశాడో కానీ, RRR మూవీ హీరోలకు కానీ, రాజమౌళి డైరెక్టర్ కానీ, కీరవాణి కానీ, మూవీ టీం కానీ ప్రత్యేకమైన గౌరవం. 3 సంవత్సరాలు సినిమా రిలీజ్ అయిపోయినా కానీ ఇంకా ఎక్కడో ఒక చోట వాళ్ళకు అరుదైన గౌరవం దక్కుతూనే ఉంది. ఆస్కర్ అవార్డు కూడా తీసుకొచ్చింది. లేటెస్ట్గా అయితే లండన్లో అయితే RRR మూవీ టీంకి అయితే ఘన గౌరవం అయితే దక్కింది. ఇక లండన్లో మూవీ వేడుకలు జరిగే ఈ ప్రాంతంలో ప్రపంచం మొత్తం మీద ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. లండన్లో ప్రాఖ్యాతత పొందిన రాయల్ ఆల్బర్ట్ వేడుకల్లో అయితే RRR మూవీ లైవ్ ఆర్కెస్ట్రా అయితే ఇవ్వడం జరిగింది కీరవాణి. అరుదైన గౌరవం. ఈ వేడుకలకు కానీ RRR మూవీ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కానీ, రాజమౌళి కానీ, కీరవాణి కానీ పాల్గొనడం జరిగింది. ఆర్కెస్ట్రా RRR మూవీ సాంగ్స్ కానీ, నాటు సాంగ్స్ కానీ, మూవీ ట్యూన్స్ కానీ అక్కడ అభిమానులను అయితే, తెలుగు అభిమానులను అయితే ఉరుతలూపించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా విపరీతంగా ఆకట్టుకున్నది. అభిమానులలో అయితే ఒక రేంజ్లో సెలబ్రేట్ అయితే జరుగుతున్నది. నాకు తెలిసి మన ఇండియన్ సినిమా చరిత్రలో ఏ మూవీకి ఇంత గౌరవం దక్కలే. బాక్స్ ఆఫీస్ వద్ద 1300 కోట్లు సాధించిన RRR మూవీ ఎప్పుడైతే ఓటీటీలో వచ్చిందో ఆ 1300 కోట్ల కీర్తి కంటే ఓటీటీలో వచ్చిన తర్వాత ప్రపంచాన్ని మొత్తం ఊపేసింది. ఆస్కర్ అవార్డు వరకు తీసుకెళ్ళింది. ఇప్పటి కూడా RRR మూవీ ఎక్కడో ఒక చోట ఘన సన్మానం, ఘన కీర్తి దక్కుతూనే ఉంది. 3 సంవత్సరాలైనా లండన్లో అయితే ఇలాంటి ఘనత RRR మూవీకే దక్కింది. అక్కడ హీరోలను అయితే, మన ఇద్దరు హీరోలను అయితే అక్కడ అభిమానులు అయితే ఎన్టీఆర్ను, రామ్ చరణ్ను ఎంత ప్రేమిస్తున్నారు. కొన్ని సంవత్సరాలు అవుతుంది వీళ్ళిద్దరు బాండింగ్ ఎంత గొప్పగా కొనసాగుతుందంటే అభిమానులు కొట్టుకుంటున్నారు. కానీ అభిమానులు సినిమాల పరంగా, కలెక్షన్ పరంగా కొట్టుకోండి, కానీ వ్యక్తిగతంగా దూషించుకోకుండా కొట్టుకోండి. వాళ్ళు ఎప్పటికీ మేము ఒక్కటే, మంచి స్నేహభావంతో RRR మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ అయితే ఒకరి మీద ఒకరు ప్రేమ తగ్గినట్టు ఇప్పటి వరకు అయితే ఎక్కడ చూపెట్టలేదు. నేనైతే ఎక్కడ చూడలేదు. రామ్ చరణ్ మీద ఎన్టీఆర్ ఎప్పుడు ప్రేమ కనబరుస్తూనే ఉన్నాడు. ఎన్టీఆర్ మీద రామ్ చరణ్ ఎప్పుడు ఆ ప్రేమ, ఆ ఆప్యాయత అనేది కొనసాగుతూనే ఉంది. ప్రతి ఈవెంట్లో అభిమానులే, హీరోలు మంచిగానే ఉన్నారు. అభిమానులు కలెక్షన్లు, సినిమాల గురించి కొట్టుకోండి. అది దాన్ని ఎవరు, సినిమా అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్. ఒకసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత మా కలెక్షన్ ఎక్కువ అనేది వ్యక్తిగతంగా విమర్శించుకోవడం కరెక్ట్ కాదు. వీళ్ళిద్దరిని చూసి చాలా మంది అభిమానులు నేర్చుకోవాలి. ఎన్ని ఈవెంట్లు చూసినా RRR మూవీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి ఇప్పటికీ 3.5-4 సంవత్సరాలు అవుతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని వేడుకల పాల్గొన్నారో, ఎంత స్నేహబంధం వాళ్ళ దగ్గర, ఎంత పర్ఫెక్ట్ స్నేహం ఉందనేది లండన్లో వాళ్ళ ఫ్రెండ్షిప్ చూస్తే కూడా అర్థమైంది. దట్ ఈజ్ ఫ్యాన్ బేస్ కూడా అర్థం చేసుకోవాలి. ఇద్దరు హీరోలు వ్యక్తిగతంగా విమర్శించుకోకుండా. ఎందుకంటే మొన్న ఎన్టీఆర్ మీద వ్యక్తిగతంగా ఈ ఫ్యాన్స్ అని చెప్పను, అందరూ కొద్దిగా రాజకీయ కుట్ర కూడా ఉంది. మున్సిపల్ బిల్లులో కూడా ఎన్టీఆర్ పేరు మార్చి ఎంత నీచంగా కుట్ర జరిగి చేసిరో మన అందరికి తెలిసిందే. కానీ హీరోలు అందరూ ఒక్కటే. అవి ఎన్టీఆర్ చెప్పిన ఒక్క మాటకు మొత్తం అక్కడ ఆర్కెస్ట్రా మొత్తం, ఆ మ్యూజియం మొత్తం దద్దరిల్లిపోయింది. అక్కడ అయితే ఆ థియేటర్, అది మొత్తం ఆడిటోరియం మొత్తం. ఏంటంటే RRR మూవీలో నాటు అనే సాంగ్కు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంత పర్ఫెక్ట్గా డ్యాన్స్ చేసిండ్రో, ఇదే సాంగ్ మన సీనియర్ జనరేషన్ బాలకృష్ణ కానీ, చిరంజీవి కానీ కలిసి డాన్స్ చేస్తే ఈ పాటకు థియేటర్లు మాత్రం దద్దరిల్లిపోతాయి. చరిత్రలో మిగిలిపోతుంది ఈ సాంగ్ అనే విధంగా ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. చిరంజీవి అంటే డ్యాన్స్ల గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. బాలకృష్ణ కూడా డ్యాన్స్లు ఏ విధంగా కష్టపడతాడో, ఎంత బ్రహ్మాండంగా చేస్తాడో చెప్పక్కర్లేదు. వాళ్ళిద్దరు కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది అనేది జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పడం జరిగింది. అక్కడ వీళ్ళిద్దరి పేర్లు చెప్తే ఆడిటోరియం మొత్తం స్టప్పట్లు, అసలు ఇంకా కేరింతలు, ఒక రేంజ్లో ఊపు. 2 తెలుగు రాష్ట్రాల్లో హీరోలు ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్ అంటే వార్ అనేది అది ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఒకప్పుడు వ్యక్తిగతంగా లేకపోతుండే చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్ వార్ అనేది. ఓన్లీ సినిమాలకు మాత్రమే పరిమితం ఉంటుండే. మీ రికార్డులా, మా రికార్డులా అంతవరకే ఉంటుండే. కానీ ఇప్పుడు అనేది వ్యక్తిగతంగా ఫ్యామిలీ గురించి, ఫాదర్ల గురించి, మదర్ల గురించి, చిల్డ్రన్స్ గురించి ఇట్లా వ్యక్తిగతంగా ఫ్యాన్స్ అనేది సోషల్ మీడియా వచ్చినాక దూసుకెళ్తుంది. ఇది వెరీ రాంగ్. ఫ్యాన్ వార్ అంటే
చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్ వారే నిజంగా ఒరిజినల్ ఫ్యాన్ వార్ అంటే వాళ్ళు రికార్డుల గురించే మాట్లాడేది. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మళ్ళీ చిరంజీవి బాలకృష్ణ ఎప్పుడు కలిసినా కానీ ఏ సందర్భంలో కలిసినా కానీ చాలా ఆప్యాయతగా కలిసి ఉంటారు. వాళ్ళు ఎన్నో సందర్భాలు ఇవన్నీ గత 25 సంవత్సరాల నుంచి చూస్తున్న సినిమాల వరకే, కానీ వ్యక్తిగతంగా బ్రహ్మాండంగా ఉంటారు. అదే రామ్ చరణ్ ఎన్టీఆర్ కూడా ఫ్యాన్ వారు ఎంత ఉన్నా కానీ 3 సంవత్సరాల నుంచి ప్రతి వేడుకలు RRR మూవీ రాజమౌళి ఎన్ని వేడుకలు చేసిండు. ఎక్కడ పోయిన స్నేహబంధం ఫ్రెండ్షిప్ గురించే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కూడా చెప్పిండు రామ్ చరణ్ మీద ప్రేమ ఎప్పుడు చూపెడుతూనే ఉన్నాడు ఎన్టీఆర్. ఇంత గొప్ప స్నేహానికి అభిమానులు కూడా ఆ విధంగా వెలకట్టాలి. ఒక సినిమా రికార్డులు వస్తుంది పోతుంది, అంతకు మించి ఏం లేదు. కానీ వ్యక్తిగత జీవితం అనేది లైఫ్ లాంగ్. ఆ విధంగా దాన్ని టచ్ చేయదు ఎవరు, అభిమానులు ఎవరు టచ్ చేయదు. ఈ మాట ఇద్దరు కలిసి ఒక సాంగే కాదు, ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే బాగుండని గతంలోనే చిరంజీవి చెప్పిండు. ఎందుకంటే 50 సంవత్సరాల వేడుకల్లో నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల సినిమా వేడుకల్లో అయితే సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి ఇద్దరు కలిస్తే ఎలా ఉంటది, ఒక సినిమా స్టోరీ రెడీ చేయండి, బ్రహ్మాండంగా ఉంటది. అసలు అన్బిలీవబుల్ రికార్డులన్నీ ఎగిరిపోతాయి. నాకు తెలిసి అంత గొప్ప RRR మూవీ ఎలాంటి సంచలనం సృష్టించిందో సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి మళ్ళీ అలాంటి సంచలనాలకు నమోదవుతుంది 100%. ఇప్పటికీ నాకు తెలిసి చిరంజీవి సినిమా బాలకృష్ణ సినిమా సోలోగా రిలీజ్ అయితే అంత హైప్ రాదు. కానీ ఇద్దరు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే చిరంజీవి ఫ్యాన్ మూలన పడ్డాడు కూడా లేచి సినిమా చూడడానికి ఊరుకొస్తాడు, బాలకృష్ణ ఫ్యాన్స్ మూలన పడ్డాడు కూడా లేచి ఎప్పుడు సినిమా చూద్దామని ఊరుకొస్తాడు. అంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఇద్దరు సినిమాలు ఒకసారి రిలీజ్ అవుతాయి. నాకు తెలిసి ఏ ఇండస్ట్రీలో లేదబ్బా ఇంత స్టార్ హీరోలు ఇద్దరికి మాస్ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. అయితే మధ్యలో 2004 తర్వాత నందమూరి బాలకృష్ణకు డైరెక్టర్లు అనేది చాలా బ్యాడ్ చేసిరబ్బా, డౌటే లేదు. ఇంట్లో కొన్ని సినిమాలు అయితే నందమూరి బాలకృష్ణ అవకాశం ఇస్తే ఏ విధంగా వాడుతున్నారో. బోయపాటి శ్రీను సింహ తర్వాత మళ్ళీ నందమూరి బాలకృష్ణ స్టాండర్డ్ని ఇట్లా సెట్ చేశాడు. ఇంకా అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ స్టాండర్డ్ అనేది ఇట్టు ఇంకా ఫ్లాప్ అనేది దరిదాపునో లేదు. మధ్యలో చిరంజీవికి బోలాశంకర్ కొన్ని ఆచార్య ఫ్లాప్ వచ్చినా కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో నందమూరి బాలకృష్ణకు అఖండ తర్వాత ఫ్లాప్ అనే లేదు. కానీ ఇద్దరు ఇమేజ్ మాత్రం ఫ్యాన్స్ మాత్రం ఒక రేంజ్ కిక్ ఇస్తుంది. ఎప్పుడు ఇద్దరు సినిమాలు రిలీజ్ అయినా కిక్కే వేరే ఉంటుంది. కానీ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే ప్రతి అభిమాని, తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా చూసే ప్రతి అభిమాని, సినిమా అభిమాని ఫస్ట్ డే చూస్తారు ఈ సినిమా. అయితే చిరంజీవి బాలకృష్ణ కలిసి టైటిల్ కూడా బ్రహ్మాండంగా ఉంది, సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి ఇద్దరు కలిసి చేస్తే ఇద్దరు బ్రదర్స్ గానా ఫ్రెండ్స్ గానా ఏ విధంగా స్టోరీ తయారు చేసి తీస్తే ఆ కిక్ మామూలుగా ఉండదు. ఆ కిక్ సౌండ్ లండన్ లో వీళ్ళిద్దరు పేరు చెప్తేనే అక్కడ ఆడిటోరియం ఎలాంటి సౌండ్ వచ్చిందో ఉదాహరణ. ఆంధ్ర అయినా అమెరికా అయినా లండన్ అయినా ఎక్కడైనా కానీ వీళ్ళిద్దరికి మాస్లో వీళ్ళిద్దరికి ఉండే క్రేజే వేరు సీనియర్ హీరోల్లో. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ప్రవర్తన తీసుకొచ్చి ఊపి చేసిండు. RRR మూవీ ఘనత కొనసాగుతూనే ఉంది. ఆస్కర్ అవార్డులు ఎన్ని వచ్చినా కానీ ఈ ఘనత ఎన్ని రోజులు ఉంటుందో. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమనుకుంటున్నారు? రామ్ చరణ్ ఎన్టీఆర్ వీళ్ళు ఈ విధంగా స్పందించారు. చిరంజీవి బాలకృష్ణ కలిసి సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి మూవీ చేస్తే ఎలా ఉంటుంది, నాటు సాంగ్ ఊట్ల ఇద్దరు చేస్తే ఎలా ఉంటుంది అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.